హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గ్రేట్ జిలాని. ఈ వీడియోలో చూడండి బల్లి గురించి అండి. మీ ఇంట్లో బల్లి సమస్య ఎక్కువ ఉందా? నేను ఒక ఐడియా చేశానండి. ఈ ఐడియాతో మనకు బల్లి సమస్య ఉండదండి. 100% మీకు లైవ్ డెమో ఇది, ఓకేనా? మా ఇంట్లో 2 బళ్ళు ఉంటే వదిలేసాను ఫోన్లేని. అది ఏం చేశానంటే ఆ 2 బళ్ళు కలుసుకొని అవి గుడ్లు పెట్టేసి అవి ఎక్కువ పిల్లల్ని పొదిగేసాయి, కోడి పిల్లలాగా. ఇప్పుడు ఎక్కడ పెట్టినా మా ఇంట్లో బల్లులు ఫుల్గా వచ్చేసినాయి. అందువల్ల ఈ బల్లి సమస్య ఎక్కువైపోయింది. ఇది మన ఒంటి మీద ఏడపడినా కూడా మన దోషాలు ఎన్ని చెప్తా ఉంటారు, మన మరణగండం తల మీద పడితే ఇలా చాలా ఉన్నాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, ఓకేనా? దీనివల్ల మనకు పెద్ద ప్రాబ్లం ఒకటి ఉందండి. ఏం ప్రాబ్లం చెప్తాను ఇప్పుడు చూడండి. ఇది ఏమైందంటే మనకు డైరెక్ట్గా మన షింక్లో పడింది. మనకు ఇది ఇలాగా మనకు షింక్లో పడితే ఏం ప్రాబ్లం లేదండి. డైరెక్ట్గా మనం చూడండి, మన కిచెన్ రూమ్ అక్కడే ఉంది, గ్యాస్ బండ పైన. ఏమవుతుందంటే మన కూరల్లో కానీ మన ఏదైనా మనకు అన్నంలో కానీ కింద దాంట్లో పడింది అనుకోండి, ఇది విషపూరితమైన బల్లి అండి. ఇది పడితే చనిపోతారు, ఓకేనా? ఇటువంటి బల్లులు మన ఇంట్లో ఉండకూడదు. మీ ఇష్టం, మీరు పెంచుకోండి. చంపాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు వచ్చి బల్లులు కూడా చూడండి ఎంత సైజు ఉన్నాయి, మనకు ఎంత లాగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ సైజు మనకు కొండ బల్లులాగా, మనకు ఏదో ఉడుములాగా పెద్ద తయారవుతున్నాయి. ఇవి చూస్తే మనకు భయం వేస్తుంది. బల్లి సమస్య మనకు ఉండకూడదు అంటే మీరు ఒక పని చేయండి, ఒక ఐడియా ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఐడియా ఏంటంటే చూడండి, మీరు బల్లిని తరం కొట్టచ్చు, లేదంటే చంపవచ్చు, మీ ఇష్టం. ఈ 2 ట్రిక్లు ఏదైనా ట్రై చేయండి, మీ ఇష్టం. మీరు ఏం చేస్తారంటే చూడండి, మీ ఇంట్లో ఏదైనా స్ప్రే ఉంటుంది చూసారు కదా, చూడండి, ఇది బొద్దింకలు మనం దోమలు చంపే స్ప్రే. ఈ స్ప్రే ఈ లిక్విడ్ మనం స్ప్రే చేసిన వెంటనే బల్లి మీద ఏమవుతుందంటే చూడండి, బాడీ మీద పడింది అనుకోండి, బాడీ మీద మనకు బల్లికి కాలినట్టు మనకు జరుగుతుంది. ఈ చర్మం మన చర్మం లాగానే ఉంటుంది, అందువల్ల బల్లి చర్మం కాలుతుంది, అందువల్ల పారిపోతుంది. ఒకటి, ఓకేనా? చంపాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే తల మీద స్ప్రే చేయండి. తల మీద స్ప్రే చేసిన దానిలో ఏమవుతుంది చూసారా, ఇక్కడ చూడండి, నల్లగా ఉంది తల మీద. ఏమైందంటే మనకు దాని తల బాగా మండిపోయి ఇది కలిపినట్టున్నది. బల్లిని చంపాలంటే తల మీద స్ప్రే చేయండి, తరం కొట్టాలంటే బాడీ మీద స్ప్రే చేయండి. ఇప్పుడు ఈ బల్లి చనిపోయింది, రాత్రి స్ప్రే చేశాను, మార్నింగ్ కానీ చనిపోయింది. టైం పడుతుందండి, ఒక 6-7 గంటలు పడుతుంది, లేదంటే 10 గంటలు కూడా పట్టచ్చు బల్లి చనిపోవడానికి. చంపాలనుకుంటే తరం కొట్టాలంటే బాడీ మీద స్ప్రే చేయండి, పారిపోతుంది. అయినా నాకు తెలిసింది ఒకటే అండి, బల్లి పారిపోయినా కూడా మళ్ళీ వస్తూనే ఉంటాయి. అవి బల్లీలు నార్మలే, ఇంట్లో రావడం కామను. లైట్ పురుగుల కోసం యాస్పడి వస్తూ ఉంటాయి, ఓకేనా? చంపడమే బెటరు, మీ ఇష్టం. అది మీరు చంపుతారు, తరం కొడతారు, ఓకేనా? నేనే చెప్పను, మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయండి. మీ ఇంట్లో చూడండి, బొద్దింకలు దోమలు చంపి ఇటువంటి మన కంబైన్డ్ స్ప్రే ఉన్నా, లేదంటే సింగిల్ స్ప్రే ఉన్నా పర్లేదండి. ఒక్కసారి స్ప్రే చేస్తారండి, పనిచేస్తాయండి. ఏ స్ప్రే అయినా సరే, రెడ్ హిట్ అయినా సరే, లేదంటే మస్కిటో చంపేదైనా సరే, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను, అక్కడ కావాలంటే పర్చేస్ చేసుకోండి. మీరు 100% వర్కౌట్ అవుతుంది. లైవ్ డెమో ఏదండి, రాత్రి నేను స్ప్రే చేశాను. లిక్విడ్ స్ప్రే చేయడం వల్ల మనకు బల్లి ఆడ పడిపోయింది, చనిపోయింది. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది ఇది పని చేస్తుంది లేదా. నా మాటలు ఎంతవరకు నిజమో మీకు తెలుస్తుంది. బల్లిని మనం పారేద్దాం. ఇప్పుడు చూడండి, మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి గోడల పైన బల్లీలు ఉంటాయి కదా, ఈ బల్లిని మీరు ఏం చేస్తారంటే కరెక్ట్ మీరు తల మీద స్ప్రే చేయండి. డైరెక్ట్గా మీరు ఒకసారి స్ప్రే చేసిన చాలండి, తల మీద స్ప్రే చేస్తే సరిపోతుందండి. ఒకవేళ బాడీ మీద స్ప్రే చేస్తే పారిపోతుంది, మళ్ళీ వస్తూనే ఉంటాయి, మీ ఇష్టం అది, ఓకేనా? ఇదైతే చనిపోయింది, ఇప్పుడు పారేద్దాం దీన్ని. ఈ విధంగా మనకు ఈ బల్లి ప్రాబ్లం మనకు పోయింది. మీ ఇంట్లో బల్లి ప్రాబ్లం ఉంటే మీరు పోగొట్టుకోండి. దీనివల్ల మనకు పెద్ద ప్రాబ్లం ఒకటి ఉందండి. ఏం ప్రాబ్లం చెప్తాను ఇప్పుడు చూడండి. ఈ బల్లులు మనం చూడండి, పొరపాటున కూడా మనం కూరల్లో, అన్నంలో ఎక్కడ కూడా పడకూడదండి, ఓకేనా? షింక్లో పడిందని సరిపోయింది, ఓకేనా? జాగ్రత్తగా ఉండాలా. ఇటువంటి బల్లులు ఉంటేనే ప్రాబ్లం, ఇది ఉండకపోతే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా. ఈ విధంగా ట్రై చేయండి, ఓకే? దీన్ని పారేద్దాం. ఇప్పుడు చాటలు వేసి పారేద్దాం. నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, చూస్తూ ఉండండి. ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్తో ఇంకోసారి కలుసుకుందాం. అందరికీ బై ఫ్రెండ్.